ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మన మీద భారాలు పెట్టడానికి కాదు, మన మీదున్న భారాలు తీసేసి మనకి విశ్రాంతి దయచేయడానికి. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా వారు ఏ భారాలు భరిస్తున్నారో అవి దేవునికి అప్పగిస్తే దేవుడు సమాధానాన్ని, విశ్రాంతిని దయచేస్తారు. దేవుడు అనుదినము కూడా మన భారాలు భరిస్తున్నారని, ప్రతిరోజు కూడా ప్రతి భారాన్ని దేవుడు భరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మన పాప భారాన్ని భరించారని, మన పాప శిక్షను క్రీస్తు ప్రభువారు భరించారు. మనకు రావాల్సిన అవమానాన్ని, మనకు రావాల్సిన దెబ్బల్ని, ఆ బాధను క్రీస్తు ప్రభువారు భరించారు. క్రీస్తు ప్రభువారు మన పనుల భారాన్ని భరిస్తారని, ప్రతిరోజు కూడా ఎన్నో పనులు, కుటుంబ బాధ్యతలు, కొన్నిసార్లు వాటి ద్వారా నలిగిపోతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి మీ భారాలు చెప్తే ఆయన ఆ భారాలు భరిస్తాడని, మీకు విశ్రాంతిని దయచేస్తారని. అలాగే దేవుడు మన వ్యాజ్య భారాన్ని భరిస్తారని. మిమ్మల్ని నాశనం చేయాలని, పాడు చేయాలని, అణగద్రొక్కాలని ఎవరైనా పన్నాగాలు వేస్తున్నారా? వాటికి ఏమాత్రం భయపడకండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో నుంచి కాపాడిన రీతిగా దేవుడు కూడా మన వ్యాజ్య భారాలు భరిస్తారని, మన పక్షం యుద్ధం చేస్తారని.